హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎక్కడ విన్నా ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంది, డయాబెటీస్. నాకు షుగర్ ఉంది, నేను ఈ ఫుడ్ తినను, ఇది తాగను, ఫంక్షన్కి వస్తే ఈ స్వీట్ తినలేనన్న మాటలు రకరకాలుగా వింటున్నామండి. బట్ ప్రస్తుత సిచ్యువేషన్లో చూసుకుంటే కనుక డయాబెటీస్ని రివర్స్ చేయవచ్చు అంటున్నారు డాక్టర్లు. సో మనం డెఫినెట్గా హ్యాపీగా రివర్స్ చేసేయవచ్చండి, ఎలాంటి సందేహం లేదు. మనం ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసాము, ఫర్దర్గా కూడా ఎపిసోడ్స్ చేస్తూనే ఉంటాము. ఏ విధంగా చేయాలి, చేయడానికి చాయిస్ ఉందని కూడా డాక్టర్ గారు చెప్పారు. సో అంతకంటే ముందు మనం ఏం చేద్దామంటే, డయాబెటీస్ పేషెంట్స్ ఈ 5 బెస్ట్ ఫుడ్స్ తీసుకుంటే, రోజు మన ఫుడ్లో యాడ్ చేసుకుంటే కనుక షుగర్ని చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు, 100% వరకు చేయవచ్చు అంటున్నారు డాక్టర్. సో మరి ఆ 5 బెస్ట్ ఫుడ్స్, డయాబెటీస్ ఫుడ్ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం కదా. లేట్ చేయకుండా వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. షుగర్ పేషెంట్స్ వాళ్ళ లైఫ్లో మస్ట్ అండ్ షుడ్గా ఏం యాడ్ చేసుకోవాలి, ఆ 5 వెరైటీస్ ఏంటి చెప్తారా ఒకసారి? గతంలో షుగర్ ఒక్కసారి వస్తే ఇంతే నీ బతుకు, అవును, ఇక జీవితకాలము టాబ్లెట్ల తర్వాత ఇన్సులిన్, వీటికి అంకితమే నువ్వని బాధపడుతూ ఉండేవారు. ఇప్పుడు ఆధునిక విధానాల ద్వారా షుగర్ వచ్చిన వాళ్ళు టాబ్లెట్లు లేకుండా, ఇన్సులిన్ లేకుండా నియంత్రణ చేసే సదుపాయం వచ్చింది. అయితే షుగర్ ఉన్న వ్యక్తికి దృఢ సంకల్పము, కృత నిశ్చయం ఉండి, నేను ఆహార నియమాలు పాటించి బరువు తగ్గి నా నాలుకను నియంత్రించి పరిమితమైన ఆహారము తీసుకోవటము ద్వారా ఇప్పటికే ట్యాబ్లెట్లు వాడుతున్న వారు ట్యాబ్లెట్లు మానేయచ్చు. ఇన్సులిన్ 80 యూనిట్లు 100 యూనిట్లు తీసుకుంటున్న వారు బాగా తగ్గించి కేవలం 6-10 యూనిట్లకే పరిమితం కావచ్చు. ఇప్పటికే 1-2 ట్యాబ్లెట్లు వాడుతున్న వారు ట్యాబ్లెట్లు మానేసి కేవలం ఆహార నియమాలు, జీవనశైలిలో మార్పులు. జీవనశైలిలో మార్పులు అంటే యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము, నడక, వాకింగ్, ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట, ప్రతిరోజు ఏ రోజు మరవకుండా ఇవి చేస్తే షుగరు నియంత్రణలోకి వస్తుంది, షుగర్ వ్యాధి రివర్స్ అయిపోతుంది. ఇక షుగర్ యొక్క ప్రభావము ప్రముఖముగా దాని దుష్ప్రభావాలు 5 అవయవాల మీద పడతాయి. 1 కన్ను, కంటి చూపు మందగిస్తుంది. 2 గుండె, హార్ట్ అటాకు, గుండెపోటు వస్తుంది. 3 మెదడు, మెదడుకు రక్త సరఫరా తగ్గి కాలు, చెయ్యి, మాట పడిపోయి పక్షవాతం వస్తుంది. 4 మూత్రపిండాలపై ప్రభావం. మూత్రపిండాలు పనితీరు మందకొడిగా ఉండటం వల్ల రక్తంలో సీరం క్రియాటినిన్ పెరిగి కొంతమందికి డయాలిసిస్ చేయవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. 5 కాళ్లకు రక్త ప్రసరణ తగ్గి కాలు వేళ్ళు నల్ల రంగుకి మారి కుళ్ళిపోయి పుండ్లేర్పడి కాలు మోకాలు పైన కానీ కింద కానీ తొలగించవలసిన అవసరం ఏర్పడుతుంది. ఈ 5 అవయవాల మీద ప్రధానంగా దీని దుష్పరిణామాలు పడతాయి. దీనికి ఆహార నియమాల్లో 5 కీలకమైన నియమాలు పాటించటము ద్వారా షుగర్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. 1 ఆకుకూరలు. ఆకుకూరల్లో కూడా అన్ని రకాల ఆకుకూరలు తినాలి. అంటే షుగర్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఆకుకూర తప్పనిసరి. పాలకూర, బచ్చల కూర, తోటకూర, మెంతి కూర, ములగాకు, ఈ విధంగా మనకు మార్కెట్లో ఎన్ని లభిస్తాయో అన్ని రకాల ఆకులు ప్రతిరోజు. కూర ఇగురు కూర కాదు, ఇగురు రోస్ట్ల వల్ల పోషక విలువలు నశించిపోతాయి. ఉడకబెట్టిన కూర, అన్నము తక్కువ, కూర ఎక్కువగా వాడాలి. ఇక దీంట్లో షుగర్ నియంత్రణ ఏ విధంగా జరుగుతుందంటే, క్లోమ గ్రంథి, ప్యాంక్రియాస్లో ఉండే బీటా కణాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి పెరగటము ద్వారా షుగర్ నియంత్రించబడుతుంది. ఇక 2 మనం తీసుకునే ధాన్యాలు. తెల్లగా మల్లెపూలులా ఉండే బియ్యము వాడకూడదు. బ్రౌన్ రైస్, రెడ్ రైస్, పాలిష్ తక్కువ పట్టి కేవలం పైనుండే ఊకను మాత్రమే తొలగించి గంజి వంచకుండా కుక్కర్లో వండిన అన్నం తీసుకోవాలి.
మణిపూర్లో పండే బ్లాక్ రైస్ నల్ల బియ్యము తెలుగు రాష్ట్రాల్లో కూడా పండిస్తున్నారు. నల్ల బియ్యము కూడా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా శ్రేయస్కరము, శ్రేష్టమైన ఆహారం. గోధుమలు కూడా గోధుమలు బియ్యములో ఎంత పిండి పదార్థం ఉందో గోధుమలలో కూడా అంతే ఉంటుంది. చాలామంది నేను గోధుమ అన్నం తింటున్నా, గోధుమ రొట్టెలు తింటున్నా అని సంతోషిస్తుంటారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే బియ్యముతో సమానంగా పిండి పదార్థం ఉంటుంది కనుక బియ్యము గోధుమల కంటే కూడా చిరుధాన్యాలు ఆరోగ్యకరము. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు వీటన్నిట్లలో కూడా రాగి నంబర్ 1 స్థానంలో ఉంటుంది. రాగి ముద్ద, రాగి అన్నము, రాగి జావా, రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగితో చేసిన పుల్కాలు చాలా శ్రేష్టమైనవి, శ్రేయస్కరమైనది. ఆ విధముగా చిరుధాన్యాల వినియోగం అనేది శ్రేయస్కరం. 3 బెర్రీస్. బెర్రీస్లో రకరకాల బెర్రీస్ ఉన్నాయి. బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీ, ఎర్రగా ఆకర్షణీయంగా ఉండే స్ట్రాబెర్రీ, మనము బ్లాక్బెర్రీ అంటాం. బ్లాక్బెర్రీ అంటే నేరేడు పండు. నేరేడు పండు దొరికినప్పుడల్లా షుగరు ఉన్నవాళ్ళు వదిలిపెట్టకూడదు. నేరేడు చాలా ప్రశస్తమైన పండు. 4 చిక్కుళ్ళు. చిక్కుళ్ళలో మనం చిక్కుళ్ళు కూర వండుకుంటాం. చిక్కుళ్ళు లోపలుండే గింజలు ఉడకబెట్టుకుని తింటాం. పచ్చి బఠానీలు, సోయా, రాజ్మా, శనగలు వీటిని నానబెట్టి ఉడకబెట్టుకుని వాటిని కొద్దిగా తాలింపు పోపు పెట్టుకుని సాయంత్రం పూట అల్పాహారం కింద తినచ్చు. 5 సిట్రస్ జాతి పండ్లు. నిమ్మ, బత్తాయి, చీని, కమల, నారింజ, పంపరపనస వీటిలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. నిమ్మ, బత్తాయి తింటే కొంతమందికి ఒక అపోహ ఉంది, వీటి వల్ల పడిశం పడుతుందన్నారు. ఇది అపోహ మాత్రమే. జలుబు అనేది అపోహ మాత్రమే. అసిడిటీ వస్తుందని కొంతమంది ఊహించుకుంటూ ఉంటారు. ఈ సిట్రస్ జాతి పండ్ల వల్ల పడిశము, దగ్గు, పడిశము రాదు, అసిడిటీ కూడా పెరగదు. ప్రతిరోజు తప్పనిసరిగా సిట్రస్ జాతికి చెందిన ఒక పండు తప్పనిసరిగా వాడాలి. అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలలో 1980లో 1 కోటి మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అది 2022కి వచ్చేసరికి 6 కోట్ల మంది ఉన్నారు. భారతదేశంలో దాదాపు 15% మందికి షుగర్ ఉన్నట్టు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అందుచేత ఆహార నియమాలు పాటించడం అనేది చాలా కీలకం. మరొక గృహ చిట్కా, పొద్దున్నే ఉసిరికాయ పొడి, ఆమ్లా అంటాం, పచ్చడి పట్టుకునే ఉసిరి, ఆ ఉసిరి పొడిని కొద్దిగా ఒక చిటికెడు పసుపుతో కలిపి గోరువెచ్చని నీళ్ళలో 1 గ్లాసు నీళ్ళలో కలుపుకుని ఉదయము పరగడుపున సేవించటము ద్వారా షుగర్ నియంత్రణ చాలా బాగా జరుగుతుంది. తినవలసిన ఆహార పదార్థాలతో పాటు తినకూడనివి కూడా ఉన్నాయి. తెల్లటి బ్రెడ్ తినకూడదు, తెల్లటి మల్లెపూ లాంటి అన్నం వద్దు, బంగాళదుంపలు, పొటాటో, ఉర్లగడ్డ వద్దు, మైదాతో చేసిన ఏ వస్తువు వద్దు. పరోటాలు, పూరీలు, సమోసాలు ఏదైనా కూడా, అలాగే మైదాతో బేకరీలో బిస్కెట్లు, కేకులు, పాస్తాలు తయారు చేస్తారు. మైదా కానీ మైదాతో చేసిన వస్తువులన్నీ కూడా నిషిద్ధము. కూల్ డ్రింక్స్, ఏ రకమైన కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు. ఇక మనకు డబ్బాలలో, సీసాలలో తయారు చేసిన ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి. ఈ డబ్బాలలో సగం వండి మనం వేడి చేసుకుంటే తినే ఆహార పదార్థాలు ఉంటాయి. దాంట్లో కొన్ని రసాయనాలు కలుపుతారు. రుచి కోసము, వాసన కోసము రసాయనాలు కలుపుతారు. దేవుడు మనకి ప్రకృతి ప్రసాదించిన తాజా ఆహార పదార్థాలు ఉండగా సీసాలలో, డబ్బాల్లో పెట్టిన ఆహారము తినవలసిన అవసరం ఏమాత్రము లేదు. అలాగే పండ్లు తినేటప్పుడు పండ్ల రసము కంటే కూడా పండే తినాలి. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు 6 రకాల పండ్లు తినకూడదు. మామిడి పండు, అరటి పండు, ఈ సీజన్లో శీతాకాలంలో వచ్చే సీతాఫలం, ఖర్జూర పండు,
అలాగే సపోటా పండు, పనస పండు, ఈ 6 రకాల పండ్లను వదిలేసి మిగతా పండ్లను తీసుకోవటం మంచిది. పండుపై తొక్కుతో సహా తినాలి, తోలుతో సహా తినాలి. యాపిల్ తిన్నప్పుడు యాపిల్పై తోలు తినాలి. జామ పండు తిన్నప్పుడు జామపై తోలుతో తినాలి. జామ కూడా సాంప్రదాయ జామ కాకుండా తాయివాన్ జామ, కేజీ జామని కండ లోపల గులాబీ రంగులో ఉండే ఇంత పెద్ద జామ పండ్లు వస్తున్నాయి. రైతులు ఎక్కువగా వాటిని ఈ రోజున పండిస్తున్నారు. తాయివాన్ జామ దాంట్లో పోషక విలువలు రుచేం కాకుండా పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి. కనుక ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేస్తూ నాలుకను నియంత్రించి నాలుక చెప్పినట్టు మనం వినకుండా మనము దృఢ సంకల్పంతో దీన్ని విజయం సాధించాలంటే ట్యాబ్లెట్లు లేకుండా షుగర్ నియంత్రించవచ్చు. ఇప్పటికే ట్యాబ్లెట్లు వాడుతున్న వారు మీకు నిగ్రహం ఉంటే తప్పనిసరిగా షుగర్ని రివర్స్ చేసే అవకాశం ఉన్నది. పాశ్చాత్య దేశాలలో, అమెరికాలో అనేక రకమైన వైద్య పరిశోధనల ద్వారా షుగర్ని రివర్స్ చేయవచ్చని నిరూపించడం జరిగింది. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మా వ్యూయర్స్కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసా కదా, మనం ఎక్కువగా ఈ మధ్య బాధపడుతున్నాము, షుగర్ సమస్య ఉంది అని. సో బాధపడాల్సిన అవసరం లేదండి, చాలా చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు. సార్ చెప్పిన ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, ఏదైతే ఫుడ్ మనం యాడ్ చేసుకోవాలో మన రొటీన్ లైఫ్ స్టైల్లో, అవన్నీ యాడ్ చేసుకుంటూ లైక్ సింపుల్ టిప్స్ ఫాలో అవుతూ డెఫినెట్గా కంట్రోల్ చేసేసుకోవచ్చు. ఎందుకు షుగర్ని కంట్రోల్ చేయాలంటే చూసారు కదా ఎన్ని రకాల సమస్యల్ని ఫేస్ చేస్తున్నాం. షుగర్ వచ్చింది అనుకోండి, లైట్ తీసుకొని ఫుడ్ తినేస్తున్నాం, బట్ ఆ తర్వాత 5 అవయవాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి ఆ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాలా? అవసరం లేదు కదా. అందుకే ఇప్పటి నుంచి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఇలా ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటూ ఈ టిప్స్ని ఫాలో అవుదాం. నమస్తే.